అందరికీ నమస్కారం. నేను మీ భాస్కర్. వెల్కమ్ టు వైబిఆర్ ఎడ్యుకేషన్ తెలుగు. మరి ఈ నెల 17వ తేదీన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు అయితే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను అయితే నిర్వహించడం జరిగింది. సో విషయం మీ అందరికీ తెలిసిందేనండి. మరి ఈ యొక్క పరీక్షకు అయితే సుమారుగా 98,000 మంది అయితే హాజరవడం జరిగింది. మరి ఈ పరీక్షకు సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉండబోతున్నాయి, మరి రెండవ ప్రశ్న ఏంటంటే ఈ ప్రశ్నపత్రంలో వచ్చినటువంటి పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీలానే మరి గ్రూప్ 2 మెయిన్స్ ప్రశ్నపత్రం ఉండబోతుందా? మరి మూడో ప్రశ్న ఒకసారి మనం చూసుకుందామండి. గ్రూప్ 2 మెయిన్స్ ప్రిలిమినరీ పరీక్ష యొక్క రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి? సో ఈ యొక్క మూడు విషయాల గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందామండి. మరి మాట్లాడుకునే ముందు మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రమా, నాకు మరింత సపోర్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు కంటెంట్లోకి వెళ్దాం. సో గ్రూప్ 1 కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఒకసారి చూద్దామండి. సో మనకు ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, గ్రూప్ 1 2 పేపర్స్ ఉంటాయి. సో మొదటి పేపర్ జనరల్ స్టడీస్ పేపర్, రెండో పేపర్ జనరల్ ఆప్టిట్యూడ్ పేపర్. సో ఫస్ట్ ఒకసారి జనరల్ స్టడీస్ పేపర్ కోసం ఒకసారి మాట్లాడినట్టయితే మనకు జనరల్ స్టడీస్ పేపర్లో 4 సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి ఒకటి ఏంటంటే ఒకసారి చూసుకున్నట్లయితే ఇండియన్ హిస్టరీ, 2 పాలిటీ, 3 ఎకానమీ, 4 జాగ్రఫీ. సో యొక్క 4 పేపర్లు ఒకసారి మనం గమనించినట్లయితే 4 పేపర్లలో పాలిటీ, ఎకానమీ పేపర్లు అనేవి అసలు ఎలా ఉన్నాయంటే పేజీకి ఒక ప్రశ్న, అంటే ప్రశ్న చేయాలంటే కనీసం 6 లేదా 7 నిమిషాలు పట్టేస్తుందండి. సో 1 నిమిషంలో చేసే ప్రశ్నలు అవి కావు, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పేజీకి ఒక ప్రశ్న కాబట్టి ప్రశ్న చదివి 4 ఆప్షన్స్ చదివి 4 ఆప్షన్స్లో మళ్ళీ కింద ఉన్నటువంటి సబ్ ఆప్షన్స్ 1, 2, 3 సరైందా, 2, 3 సరైందా, ఇవన్నీ చూసేటప్పటికి మినిమం 6 or 7 మినిట్స్ అయితే ప్రశ్నకైతే పట్టడం జరుగుతుందండి. సో ఈ పాలిటీ, ఎకానమీకి సంబంధించి అయితే చాలా టఫ్గా వచ్చింది. మరి ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ అంత సులువుగా వచ్చిందంటే ఇది కూడా కష్టమేనండి. సో ఇవి కాస్త పర్లేదంటే పర్లేదు కాదండి, ఇవి కూడా కష్టంగానే ఉన్నాయి. సో ఇండియన్ హిస్టరీ ఒకసారి చూసినట్లయితే మనకు పేపర్ అంతా ఒకసారి నేను చూసినట్లయితే ఏమైందంటే సుమారుగా ఒక 13 ప్రశ్నలు స్టేట్మెంట్స్, నెక్స్ట్ జతపరచడాలు కాకుండా 13 ప్రశ్నలు 4 ఆప్షన్లానే ఇవ్వడం జరిగింది. సో ఆ 4 ఆప్షన్లాగా ఇచ్చిన ప్రశ్నలు కూడా ఎలా ఉన్నాయంటే, ఎగ్జాంపుల్ ఒక ప్రశ్న చెప్తూ చూడండి. ఫ్రెంచ్ వారి యొక్క స్థావరాలని అంటే ఒక క్రమంలో పెట్టమని, ముందు ఎక్కడి నుండి ఎక్కడికి అమర్చారని చెప్పి అలాంటి ప్రశ్నలు. తర్వాత ఇంకేంటంటే చాలా ప్రశ్నలు అండి, చాలా క్లిష్టతరంగా వచ్చే ప్రశ్నలు అండి. ఒకసారి మీరు అలాంటి ప్రశ్నలు కూడా గ్రూప్ 1 ప్రిలిమినరీ పేపర్ చూస్తే సో ఇలా కూడా అడుగుతారా అని చెప్పి మీకు అనిపిస్తుందండి. జాగ్రఫీ చూస్తే వరల్డ్ జాగ్రఫీ కాస్త ఎక్కువగా అడగడం జరిగిందండి. సో పేపర్ అయితే చాలా టఫ్గా ఉంది. సో రెండో పేపర్ చూసినట్లయితే జనరల్ ఆప్టిట్యూడ్, ఇది ఎప్పటికీ మనకు టైం సరిపోదండి. సో దీనిలో సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ కాస్త పర్లేదు, బాగానే ఇచ్చాడు. సో పర్లేదంటే కాస్త చదివి రెగ్యులర్గా న్యూస్ పేపర్స్ కానీ అలానే ఎడిటోరియల్స్ పేజ్ చదివేటోళ్ళకి కాస్త పర్లేదండి, మిగతా వాళ్ళకి కష్టంగానే ఉంటుంది. మరి ఇదంతా పేపర్ అంతా ఒకసారి అనాలిసిస్ చేసి చూసేటప్పటికి మన కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉండబోతున్నాయి అంటే, సో నిన్నైతే మనం ఒక సర్వేని పెట్టడం జరిగిందండి. ఈ సర్వేలో చాలామందికి 20 to 25 మార్క్స్ అయితే రావడం జరుగుతుందండి. సో మరి ఈ మార్కుల మధ్యలోనే కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయా అంటే కాదండి. కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉంటాయంటే 45+ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ చదువుకోవచ్చండి. సో ఎందుకంటే మనకు పోస్టులు తక్కువ కాబట్టి 4,500 మందిని ఎంపిక చేయాలి కాబట్టి, సో 4,500 మందిని ఎంపిక చేయాలి కాబట్టి మనకు కట్ ఆఫ్ మార్క్స్ అనేది 45+ వస్తే మీరు చదువుకోవచ్చండి. దానికి అంటే 45 కంటే తగ్గిపోయినా సరే మీరు ఆశ్చర్యానికి గురవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకు అంటే చాలామంది అభ్యర్థులు ఏంటంటే అఫీషియల్ కీ చూసిన తర్వాత వారు పెట్టింది ఒకటి, అఫీషియల్ కీలో ఉన్న ఆన్సర్ ఒకటి అండి, మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో ఇలా జరిగింది కాబట్టి మనకు 45+, దానికి తగ్గిపోయినా సరే ఆశ్చర్యానికి గురవలసిన అవసరం లేదు. సో ఇదండి కట్ ఆఫ్ అనేది 45+ ఎవరికైతే వస్తాయో వీరంతా చదువుకోండి. ఎందుకంటే మేము వాట్సాప్ సర్వేలు కావచ్చు, యూట్యూబ్ సర్వేలు కావచ్చు, మాకు తెలిసినటువంటి అధికారులు కానీ ఫ్యాకల్టీస్ కానీ వీళ్ళందరినీ కన్సల్ట్ చేసి ఈ యొక్క మార్క్స్ అయితే మేము చెప్పడం జరుగుతుందండి. అలానే స్టూడెంట్స్ యొక్క అభ్యర్థనను కూడా మేము తీసుకొని ఈ యొక్క సర్వేని పెట్టాము. సో చూడండి, ఇదండి కట్ ఆఫ్ మార్క్స్ ఇలా ఉండబోతున్నాయి. సో నెక్స్ట్ రెండో ప్రశ్న ఏంటంటే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష కోసం ఒకసారి మాట్లాడాలి. మరి గ్రూప్ 1 ప్రిలిమినరీలో వచ్చినటువంటి ఆ పేపర్లు చూద్దాం. ఏంటవి? పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ మాదిరిలానే గ్రూప్ 2 మెయిన్స్కి ఉండబోతుందా అంటే 100% ఇలానే ఉండబోతుందండి. సో మనకి అన్నీ వచ్చు పాలిటీ చదివేసాం, ఎకానమీ చదివేసాం, ఏపీ హిస్టరీ చదివేసాం, సైన్స్ అండ్ టెక్నాలజీ చదివేసామంటే ఎక్కడ కుదరదు. ఒక కాన్సెప్ట్ని తీసుకొని అనాలిసిస్ బాగా చేసి చాలా లోతుగా, ఎలా అంటే
అంతకుముందు వరకు ఏం చెప్పామంటే బేసిక్ మౌలిక స్వరూపానికి భంగం కలగకుండా అదే బేస్మెంట్ బాగా పక్కాగా నీట్గా చదువుకుంటే ఏ ప్రశ్న అయినా చేయొచ్చు అని చెప్పి అప్పుడు చెప్పాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక సబ్జెక్ట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ని తీసుకొని చాలా నీట్గా అనాలిసిస్ చేయాలి. ఆ కాన్సెప్ట్ ఎందుకు ఏమిటి ఎలా ఈ మూడింటిని కంపేర్ చేస్తూ చదివితే ప్రశ్న చేయగలం. ఎలా అడుగుతున్నాడంటే ప్రశ్న చూస్తే భయం అనిపిస్తుందండి. సో నెక్స్ట్ గ్రూప్ 2 కూడా ఇలానే ఉండబోతుంది ప్రశ్నపత్రం. ఆల్రెడీ ఈ యొక్క ప్రశ్నపత్ర స్థాయి ఇలా తీసుకొచ్చారు కాబట్టి ఇదే కంటిన్యూ చేస్తారు. సో మిత్రులారా గమనించండి, మీకు ఆల్రెడీ గ్రూప్ 2కి ఏ పుస్తకాలు చదవాలని కింద వీడియోలో పెట్టడం జరిగింది. ఆ వీడియో ఒకసారి చూడండి. మళ్ళీ లైవ్లో కూడా ఒకసారి బుక్స్ అన్నీ తీసుకొచ్చి పెడతా. ఏ బుక్స్ ఏంటి అని చెప్పి, అప్డేటెడ్ బుక్స్ ఏమున్నాయని చెప్పి ఒక వీడియో కూడా చేస్తానండి. సో ఇది నెక్స్ట్ మూడో ప్రశ్న చూద్దాం. మరి గ్రూప్ 2కి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి అంటే మనకు ఏప్రిల్ 1st ఆర్ 2nd వీక్లో అయితే మ్యాక్సిమంగా గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష యొక్క రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తాయండి. సో మిత్రమా, ఇది మీకు చెప్పాలనుకున్నాను. ప్రశ్నపత్ర స్థాయి అయితే కాస్త హార్డ్గా ఉంటుంది. సో మీరు ఇంకా బట్టి పట్టడం అంటే బైహార్ట్ చేసే కార్యక్రమాన్ని ఇంతటితో వదిలిపెట్టి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదివి విశ్లేషణ చేసి ఆ విశ్లేషణ తర్వాత కాస్త స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉంటాయో ప్రశ్నపత్రాల బుక్స్, ఆ ప్రశ్నపత్రాలు చేయండి. ఖచ్చితంగా మీకు గ్రూప్ 2 క్రాక్ అయితే చేస్తారు మెయిన్స్ పరీక్షకి. అదే కాకుండా పేజ్ నెంబర్లు ఏదైతే ఉన్నాయో ఆ పేజ్లో ఉన్నటువంటి లైన్స్ అన్ని బట్టి ఎగ్జామ్కి వెళ్తామంటే ఆ రోజులు పోయాయి. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థం చేసుకొని, ఉదాహరణకి ఎకానమీలో 2-3 ప్రశ్నలు చెప్తా చూడండి. ద్రవ్యోల్బణం గురించి కానీ, లేకపోతే బ్యాంక్ రేట్ సంబంధించి సిఎల్ఆర్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీకి సంబంధించి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఒకసారి ఆ క్వశ్చన్స్ చూడండి. అంటే పట్టుకుని వెళ్తే ఈ ప్రశ్నలు చేయొచ్చా చేయకూడదు అని చెప్పి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదివి అనాలిసిస్ చేస్తే ప్రశ్న చేయగలం తప్ప నార్మల్గా అయితే చేయలేమండి. సో మిత్రులు గమనించుకోండి. ఇంకా ఏవైనా అప్డేట్స్ ఉంటే నేను చెప్తా. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇదివరకే మేము కాస్త ఇంపార్టెంట్స్ టాపిక్స్ అన్నీ, అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ పదాలకు సంబంధించి ఆల్రెడీ కాస్త ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అయితే ఒక నోట్స్ అయితే రాయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మేము వీడియోలు కూడా చేస్తాం. నెక్స్ట్ ఒక డేలో ఈ టైం సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక వీడియో అప్లోడ్ అయిపోద్దండి. అలా చేయాలనుకుంటున్నాం. సో మిత్రమా, ఇంక మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. థ్యాంక్ యూ వెరీ మచ్.